ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు అక్షింతలు వేసిందా? బీహార్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే యోచనలో ఉందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు షర్మిలపై హైకమాండ్కు పలు ఫిర్యాదులు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ షర్మిల నుంచి కానీ వైసీపీ మీద విమర్శలు లేవు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తర్వాత వైఎస్ షర్మిల జగన్ను పెద్దగా టార్గెట్ చేయడం లేదు. పైగా ఆమె ఈ మధ్య చాలా తక్కువగానే మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ట్వీట్లు కూడా భారీగా తగ్గాయి. ఇక ఆమె చేసే ప్రతి విమర్శ కూడా అధికార కూటమి మీదనే ఉంది. ఇదంతా దేనికి? దీని వెనుక ఏముంది? అసలు కాంగ్రెస్ ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయనే దానిపై పెద్దగానే చర్చ సాగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని స్ట్రెచరెక్కిచ్చారు చంద్రబాబు గారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు, బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్లి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంతమంది, కనీసం 8,000 మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు. 8,000 మంది. 8,000 మంది మీద ఇంత ట్రీట్మెంట్లు, ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు. మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కావాలి, మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి, లేదా అప్పుల పాలైనా కావాలి, లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి, లేదా చచ్చిపోవాలి. ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర? జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి ఉంది. ఏపీలో చూస్తే టీడీపీ, జనసేన రెండు ఎన్డీఏతోనే ఉంటాయన్నది క్లియర్ అయింది. వచ్చే 2029 ఎన్నికల్లో కూడా అంతా కలిసి పోటీ చేసేలా ఉన్నాయి. ఇందుకోసం పై స్థాయిలో నిర్ణయాలు కూడా జరిగిపోయాయనే ప్రచారం సాగుతోంది. ఈ నిర్ణయాన్ని గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి కూడా పంపిస్తున్నారనే చర్చ ఉంది. దీనివల్ల క్యాడర్ గందరగోళం కాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఏపీలో జరిగే రాజకీయమే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే చర్చలు పెద్దగా సాగుతోంది. మరోవైపు చూస్తే కాంగ్రెస్ కూడా సౌత్ వైపు చూస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో ఎటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏపీలో అంత సత్తా లేనప్పటికీ పొత్తుల కోసమైతే కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. టీడీపీ, జనసేనలతో ఇప్పటికే బీజేపీకి పొత్తు ఉంది. మరోవైపు కమ్యూనిస్టులు ఏపీలో ఉన్నారు. వారు కాంగ్రెస్తో జాతీయ స్థాయిలో ప్రయాణిస్తున్నారు. 2029 నాటికి ఏపీలో కూడా ఇండియా కూటమి బలంగా నిర్మించాలని కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ ఓటు బ్యాంక్ అంతా 2014లోనే వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. జగన్ ఓడినా కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటే అందులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా ఉందని అర్థం. గత ఎన్నికల్లో ఓడినా కూడా జగన్కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది.
జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి భారీగా కార్యకర్తలు అనుచరులు చేరుకుంటున్నారు. దీంతో ఏపీలో బలమైన శక్తిగా ఉన్న వైసీపీ తమతో కలిసి వస్తుందా అని కాంగ్రెస్ యోచిస్తోంది. గతంలో కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక బీహార్ మీద కాంగ్రెస్కి ఎన్నో ఆశలున్నాయి. ఈసారి అక్కడ మహాగఠబంధన్ కూటమి గెలిచి తీరుతుందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున నమ్మకాలు పెట్టుకుంది. అంతేకాదు ఒక్క బీహార్ ఫలితంతో జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు పుడతాయని కూడా లెక్క వేస్తోంది. ఇక దేశంలో అందున హిందీ బెల్ట్లో ఒక పెద్ద రాష్ట్రంలో కనుక గెలిస్తే తప్పకుండా ఆ ప్రభావంతో జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయని, అలాగే ఇండియా కూటమిలోకి అనేక పార్టీలు వస్తాయని కూడా భావిస్తోంది. ఇక ఏపీలో చూస్తే ఖచ్చితంగా కదలిక వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ కూడా తమతో చేతులు కలుపుతుందని అంచనా వేస్తున్నారు. వైసీపీ విషయంలో అందుకే కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న చంద్రబాబు గారు వంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం 829 కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది. హార్టికల్చర్ ఇంకో 40 కోట్ల నష్టం జరిగింది. అలాగే అక్వా ఒక 1515, ఇలా పశువులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా అన్ని కలుపుకొని 5,000 కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు, ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు. పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు, అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం. ఉట్టి వరియే 13 లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది. పత్తి 3 లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు దేనికి పనికి రాకుండా పోయింది. అలాగే వేరుశెనగ 1,50,000 ఎకరాలు, అలాగే జొన్న 2.5 లక్ష ఎకరాలు, ఇలా అన్ని కలుపుకుంటే దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. అసలే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే రైతులకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. కష్టపడి పండించినా కూడా వరికి సైతం అమ్ముకునే దిక్కు లేదు. ఇప్పటికీ కూడా వరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని అధిగమించి రైతు పండించినా కూడా మిల్లర్ల దగ్గర మళ్లీ నష్టపోతున్నారు. ఇదివరకే ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే మరి ఈ తుఫాన్ దెబ్బతో రైతులు ఇంకా నష్టపోయారు. కనీసం 35,000 రూపాయలు ప్రతి ఎకరాకు మేము ఖర్చు పెట్టాము. అదంతా బూడిదలో పోసిన పన్నీరే, మొత్తానికే పోయినట్టే, అసలు ఏమీ చేతికి రాదు అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, పోతున్నారు. కానీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు. అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్లటం లేదు. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలో R&R ప్యాకేజీలు అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు. ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు. ఆయన పార్టీకి ఆయన ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్లిపోతున్నారు. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే 2029 ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. ఈ ఎన్నికలు చావో రేవోలా ఉండబోతున్నాయి. అందుకే 2024 మాదిరిగా కాకుండా అంది వచ్చిన అన్ని అవకాశాలు వైసీపీ కూడా వాడుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో పొత్తుకు కాదేది అనర్హం అన్నట్లుగా ఉంటుంది. సో కాంగ్రెస్ వ్యూహాలు, వైసీపీ అనివార్యతలు కలిస్తే ఏపీ రాజకీయాలు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయా లేదా అన్నది.